అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్ ఇవన్నీ, వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకనేది కృష్ణతేజ గారితో, మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అండ్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. నేను పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం. అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన చోట ఇన్నోవేషను, అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం మరి హెల్ప్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం.